కవిత సస్పెన్షన్ విషయంలో పార్టీ సరైన నిర్ణయమే తీసుకుంది అన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. కవిత ఆరోపణలను ఎవరూ విశ్వసించబోరు అంటున్న బాజిరెడ్డి గోవర్ధన్ తో మా ప్రతినిధి శ్రీపతి ఫేస్ టు ఫేస్. భారత రాష్ట్ర సమితి సంచలన నిర్ణయం తీసుకుంది. స్వయాన కేసీఆర్ కూతురు కల్వట్ల కవితపై సస్పెన్షన్ చేసింది. అలాగే దీనికి సంబంధించి ఇటు ఆమె సొంత జిల్లా అయిన నిజామాబాద్లో నాయకులు ఏమనుకుంటున్నారు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నారు. సార్ చెప్పండి, కవిత సస్పెన్షన్ ఎలా చూస్తారు? మా నాయకుడు కేసీఆర్ గారి యొక్క చర్యలు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు స్పష్టంగా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఒక పక్క పార్టీ ఓడిపోయి ఉన్నా, అధికారం లేకున్నా, మరోపక్క బీజేపీ కాంగ్రెస్ కలిసి కుట్ర చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదో కమిషన్ గోస్ట్ కమిషన్ మీద సిబిఐకి ఏది అప్పగించిండో ఆ దారుణమైన నిర్ణయం ఉండగా కూడా పార్టీ ఓడిపోయినా కానీ తన కూతురు కూడా నష్టం కలిగించిన ఊరుకునే వ్యక్తి కాదు అనేది ఒక మంచి మెసేజ్ పోయింది. ఎందుకంటే ఈ కష్టకాలంలో ఆమె ఇంకా దగ్గర మనిషి కాబట్టి ఇంకా సపోర్ట్ చేయాల్సింది, కేసీఆర్ గారికి మద్దతు పలకాల్సింది. కాకుండా ప్రతి చర్యలు ఎట్లా ఉన్నాయంటే పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అన్ని గ్రహించే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు కేసీఆర్ గారు అని మేము భావిస్తున్నాం. అయితే కవిత స్పష్టంగా చెప్తున్నారు, హరీష్ రావు అలాగే ఎంపీ సంతోష్ వాళ్ళ వైఖరి వల్లే కేసీఆర్ గారు ఈ పరిస్థితిలో సిబిఐ ఎంక్వైరీ దాకా వెళ్లాల్సి వస్తుంది, ఇది చాలా అన్యాయమైన విషయం అంటున్నారు. ఈ కోణంలో మీరు ఏం చెప్పదలుచు? అని అనుకుంటున్నారు, రాజకీయం అనుకుంటుంది తప్పు. ఎందుకంటే నిజంగా అవకతవకలు జరిగినాయి అనుకో, నిజంగానే అవినీతి చేసింది అనుకో, ప్రభుత్వం కూడా చెప్పాలి. నువ్వు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్తే సంతోషపడుతున్నారు అందరూ. నువ్వు ఓడిపోయినాక 2 నెలల తర్వాత నువ్వు మాటలు మాట్లాడితే రాజకీయం కదా. నువ్వు మాట్లాడే మాటలు నువ్వు హృదయం నుంచి మాట్లాడే కాదు, వేరే పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలు అవి. కాబట్టి దాన్ని ఎవరు నమ్మరు కూడా ఆ మాటలు. కాబట్టి దాన్ని పెద్ద లెక్క పెట్టిన అవసరం లేదు. అయితే వీళ్ళు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు, రేవంత్ రెడ్డి సపోర్ట్తోనే ఈ వ్యవహారం అంతా కూడా హరీష్ రావు సేఫ్ అయ్యే పరిస్థితి ఉంది అని కూడా కవిత అంటున్నారు. కవిత అంటున్నా, కవిత అంటే కావచ్చు మరి. ఎందుకంటే కొద్ది రోజులు తెలుస్తాం మనకు. ఇప్పుడు షర్మిల కూడా అట్లే ఉండే ఆ ఏపీలో అన్నం మీద డ్యామేజ్ చేసింది, అన్నం బాగా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసింది. చివరికి ఏమైంది, పీసీ ప్రెసిడెంట్గా కూర్చున్నారు అక్కడ. మరి ఏం కథ ఎట్టుంటే మాకు తెలియదు. అయితే కవిత సొంత జిల్లా నిజామాబాద్, అలాగే ఇక్కడ జాగృతి కార్యకలాపాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రభావం ఏమైనా ఉంటే అవకాశం ఉందా? ఏముండదు మాకు. జాగృతి వాళ్ళు కూడా మా పార్టీలో పనిచేసిన వాళ్ళు, వేరే పార్టీలు చేసిన కాదు వాళ్ళు. మా పార్టీలో పనిచేసిన వాళ్ళు చాలామంది తగ్గిరు. ఇప్పుడు చాలామంది కూడా జాగృతిలో ఉన్న వాళ్ళు కూడా ఆమె చర్యలు చూసుకొని చాలామంది తగ్గిరు మన పార్టీ కోసం. పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా వస్తున్నారు. వాళ్ళ వల్ల వాళ్ళు ఎవరు కూడా వేరే వాళ్ళు కాదు, వాళ్ళు మా పార్టీ సభ్యులు కాబట్టి జాగృతి సపరేట్గా సంస్థలో ఉన్నారు కాబట్టి అయినా వారు కూడా ఇప్పుడు పార్టీ వ్యతిరేకంగా మాట్లాడలేదు కేసీఆర్ కవితమ్మ కూడా. మరి ఇప్పుడు మాట్లాడితే మాత్రం నమ్ముతారని గ్యారెంటీ ఉన్నది. వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు మాకు. రైట్. అయితే కవిత వ్యవహారం అనేది పార్టీ నిర్ణయం, అది పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం, దీనికి కట్టుబడి ఉంటాము. అలాగే పార్టీ అధిష్టానం కేసీఆర్ కూడా సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పి కవిత సొంత జిల్లా అయిన నిజామాబాద్కు సంబంధించిన నాయకులు అంటున్నారు. అలాగే దీని ప్రభావం, కవిత సస్పెండ్ ప్రభావం రాబోయే ఎన్నికల్లో కానీ పార్టీపై కానీ ఏమాత్రం ఉండబోదని బాజిరెడ్డి గోవర్ధన్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నిజామాబాద్.